అది ఇంటికి వెళ్తున్నాను కదా, తప్పకుండా చెప్తాను. నా ఇష్టాన్ని వాళ్ళు కాదనరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు? వాళ్ళని ఇక్కడికి రప్పించు. చిన్న విషయానికి వాళ్ళెందుకు? నేను చెప్తే సరిపోతుందిలే. ఆంటీ, మీరు వరీ కాకండి. ఇది చిన్న విషయం కాదు మాయా. మా సమక్షంలోనే ఈ విషయం మీ పేరెంట్స్కి పోస్ట్ కావడం మంచిది. మీ పేరెంట్స్ని పిలిపించు. అది కాదు శ్రీకర్. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇబ్బంది పడుతున్నా? ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ అందుబాటులో లేరు. ఎక్కడున్నారు? పనుండి ముంబై వెళ్లారు. అక్కడి నుంచి వెంటనే రప్పించలేను కదా. అంతే మరి. మా పేరెంట్స్ ముంబైలో ఉన్న విషయం ఆల్రెడీ నీకు చెప్పాను కదా అవని. నేను ఈ విషయం పోస్ట్ చేస్తానులే. ఫోన్లో మాట్లాడండి. ముంబైలో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఫోన్లో మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఇంత పంతం పడుతున్నావు? నువ్వెందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు? ఇందులో నేను తప్పించుకునేదేముంది? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఫోన్లో మాట్లాడడానికి ఎందుకింత ఆలోచిస్తున్నావు మాయా? ఫూలిష్ గా మాట్లాడకు శ్రీకర్. అక్కడ వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉండొచ్చు కదా. నీ పెళ్లి కంటే నీ లైఫ్ కంటే ఇంపార్టెంట్ ఏముంటుంది? కరెక్ట్ గా అడిగావు బావా. నీ దగ్గర ఏదో తప్పున్నట్టు నువ్వెందుకు భయపడతావమ్మా? ఫోన్ చెయ్యి. అవును మాయా, నువ్వు అడుగు వెనక్కేసే కొద్దీ అవని అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. నువ్వు ఫోన్ చేయకపోతే నీ మీద లేనిపోయిన అనుమానాలు సృష్టిస్తుంది. ఫోనే కదా మేడం, చేయండి. ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించకండి. ఇలా అడ్డంగా ఇరికించేసిందంట్రా దేవుడా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? మీ పేరెంట్స్కి ఈ విషయం ఇప్పుడే తెలియడం అన్ని విధాలా మంచిది. సరే, చేస్తాను. నేను వాళ్ళని కుర్చీలో కట్టి బంధించున్నాను. ఎలా మాట్లాడగలుగుతారు? ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తారు? మళ్ళీ మళ్ళీ చెయ్యని అవని నన్ను చావగొడుతుంది. ఈ సిచ్యుయేషన్ నుంచి తప్పించుకోవడం కష్టమే. స్పీకర్ ఆన్ చేయి. మమ్మల్ని ఇలా బంధించి మళ్ళీ మాకు ఫోన్ ఎందుకు చేస్తుంది? బయట ఎక్కడో ఏదో విషయంలో ఇరుక్కున్నట్టుంది, అందుకే చేస్తుంది. దాని గురించి ఎలాగైనా బయటపడిపోవాలి. ఎన్నిసార్లు రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదంటే బిజీగా ఉన్నారనే కదా అర్థం. ఇప్పటికైనా సిచ్యుయేషన్ ని అర్థం చేసుకోండి. హలో మాయా, ఇదేంటి, వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారో? కంప తీసి తప్పించుకున్నారా ఏంటి?